వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం రెండవ భాగంలో ఉన్నాం. పురంజనోపాఖ్యానానికి తాత్పర్యం ఏమిటి అని చెప్తున్నారు. యత్ర భాగవతా రాజన్ సాధవో విశదాశయా భగవద్గుణానుకథన శ్రవణో వ్యగ్రచేతసః. తస్మిన్ మహన్ముఖరితా మధుభిశ్చరిత్ర పీయూషశేషసరితస్పరితః స్రవంతి. తాయే పిబంత్య వితృశో నృపగాఢకర్ణైః తాన్న స్పృశంత్య శనతృద్భయశోకమోహా. ఓ రాజా, భగవంతుని గుణములను కీర్తించుటయందును వినుటయందును తత్పరులైన భక్తులు పవిత్ర చరిత్రలను కలిగి ఉంటారు. అట్టి సాధుపురుషుల సమాజమునందు మహాత్ముల ముఖారవిందముల నుండి భగవంతుని చరితాంతము నిరంతరము జాలువారుచుండును. దివ్యమైన భగవత్కథలను తత్పరులై చెవులారా ఆస్వాదించు వారికి ఆకలి తప్పులే ఉండవు. అంతేకాదు భయము, శోకము, మోహము మొదలగున్నవి వారి దరిదాపులకే రాజాలు. భగవంతుని కథల యొక్క మహిమ అంత గొప్పది. ఏతైరుపద్రుతో నిత్యం జీవలోక స్వభావజైః న కరోతి హరేర్నూనం కథామృత నిధౌరతిం. ప్రజాపతిపతి సాక్షాత్ భగవాన్ గిరిశో మనుః. దక్షాదయ ప్రజాధ్యక్షా నైష్ఠికాః సనకాదయః. మరీచిరత్యంగిరసౌ పులశ్చ పులః క్రతుః భృగుర్వసిష్ఠ ఇత్యేతే మదంతా బ్రహ్మవాదినః. అద్యాపి వాచస్పతయస్తపో విద్యా సమాధిభిః పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం. సాధారణంగా ఆకలి దప్పులు వంటి బాధకు గురి అయిన జీవుడు అమృతము వంటి శ్రీహరి కథలను వినుటయందు ఏమాత్రమూ ఆసక్తిని చూపడు. ఖచ్చితంగా ఇది విచారకరమైన విషయం. ప్రజాపతులకు ప్రభువైన బ్రహ్మదేవుడు, సాక్షాత్తు శంకర భగవానుడు, స్వయంభూమనువు, దక్షుడు మొదలగు ప్రజాపతులు, సనకాది నైష్ఠిక బ్రహ్మచారులు, మరీచి, అత్రి, అంగిరసుడు, పులశ్చుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు మొదలగు బ్రహ్మవాదులైన ఈ మునిప్రవరులు మరియు నేనును సమస్త వేదవాంగ్మయమును పునిపుచ్చుకున్నను తపస్సు, ఉపాసన, సమాధుల ద్వారా ఆ విరాట్ పురుషుని దివ్యదర్శనము కొరకు అన్వేషిస్తూ ఉంటాము. కానీ సర్వసాక్షియగు ఆ పరమేశ్వరుని దర్శించుటకు నేటికి నీ నోచుకోలేదు.
శబ్ద బ్రహ్మణి దుష్పారే చరంతౌరు విస్తరే మంత్రలింగైర్వ్యవచ్ఛిన్నం భయంతో న విదుఃపరం. వేదవాంగ్మయం అపారమైనది, అత్యంతము విస్తృతమైనది. కర్మకాండము కూడా ఎంతయో విస్తారమైనది. వేదమంత్రముల ద్వారా పేర్కొనబడినట్లుగా వజ్రహస్తుడు ఇంద్రుడు అని, పాశహస్తుడు వరుణుడని మొదలగు గుర్తులతో కూడిన వేరువేరు దేవతల రూపములతో జనులు ఆరాధిస్తూ ఉంటారైతే వారి ఆరాధనము ఆయా దేవతల వరకే పరిమితమవుతుంది. కానీ వారెవ్వరూ ఆ పరబ్రహ్మ పరమాత్మను తెలియజాలకున్నారు. యదాయమనుగృహ్ణాతి భగవానాత్మభావితః సజహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితాం. తస్మాత్ కర్మసు బర్హిష్మన్నజ్ఞానాదర్ధకాశిషు మార్థదృష్టిం కృతాః శ్రోత్రస్పర్శిష్వస్పృష్టవస్తుషు. స్వం లోకం న విదుస్తే వై యత్ర దేవో జనార్దనః. ఆహుర్ధూమ్రధియో వేదం స కర్మకమ తద్విదః. నిరంతరము హృదయమునందు భగవచ్చింతనాపరాయణుడైన వానిపై ఆ పరాత్పరుడు తన అనుగ్రహమును ప్రసరింపజేస్తూ ఉంటాడు. అట్లు భగవత్కృపకు పాత్రుడైన వానికి లౌకిక వ్యవహారములందును వైదిక కర్మలయందును గల నిరతి తనంతట తానే తొలగిపోతూ ఉంటుంది. ప్రాచీనబర్హి యజ్ఞయాగాది కర్మలయందు పరమార్థ బుద్ధిని వీడుము. వినుటకును చూచుటకును ఇవి ఇంపుగా ఉంటాయి, కానీ ఇవి పరమార్థమును రవంత కూడా తాకజాలవు. కేవలం అజ్ఞాన కారణముగానే ఇవి పరమార్థముల వలె గోచరిస్తూ ఉంటాయి. మనోమాలిన్యము గల కర్మవాదులు వేదములు కర్మకాండనే చెప్పుచున్నవని భావిస్తూ ఉంటారు. వాస్తవంగా వారు వేదములు ఎందలి అంతరార్థమును ఎరుగునందు వలననే అలా తలంతురు. కారణమేమనగా తమ హృదయములలో అంతర్యామిగా విరాజిల్లుచున్న భగవంతుని వారు ఎరుగరు. ఆస్థీర్యదర్భైః ప్రాగగ్రైః కార్త్స్యేన క్షితిమండలం స్తబ్ధో బృహద్వదాన్మానీ కర్మ నావైచి యత్పరం. తత్కర్మ హరితోషం యత్సా విద్యా తన్మతిర్యయా. హరిర్దేహభృతామాత్మా స్వయం ప్రకృతిరీశ్వర. తత్పాదమూలం శరణం యతక్షేపో నృణామిహ. స వై ప్రియతమశ్చాత్మా యతో న భయమన్వపి. ఇది వేద స వై విద్వాన్ యో విద్వాన్ స గురుర్హరి. రాజా, తూర్పు దిశకు అగ్రభాగములు ఉండున్నట్లు దర్భలను భూమండలం అంతయో పరచి పెక్కు పశువులను హింసించి నేను గొప్ప గొప్ప యజ్ఞాలను చేసినడు దురభిమానము పెరిగిపోయి నీవు గర్విష్ఠిగా మారిపోయావు. సర్వశ్రేష్టముకు కర్మ ఏదియో దాని అసలు మర్మము ఏమిటో కూడా నీకు తెలియదు. వాస్తవమునకు శ్రీహరిని ప్రసన్నుని చేయు కర్మయే నిజమైన కర్మ అనియు, భగవంతుని యందు చిత్తమును నిల్చున్నట్లు చేయు విద్యయే నిజమైన విద్య అనియు చక్కగా గుర్తించుము. శ్రీహరియే సకల దేహధారులకు ఆత్మస్వరూపుడు, నియామకుడు, జగత్కారణుడు. కనుక ఆ స్వామి యొక్క పాదములే సర్వశరణ్యములు. వాటిని ఆశ్రయించుట వలననే ఈ లోకమును ఎల్లరకు శుభములు కలుగును. సకల ప్రాణులకును ఆత్మయే ప్రియతమమైనది. ఆ ఆత్మస్వరూపుడు శ్రీహరియే. ఈ సత్యమును తెలుసుకుని వానికి ఇసుమంతయును భయము ఉండదు. దానిని ఎరిగినవాడే నిజమైన జ్ఞాని. అట్టి జ్ఞానికి నీ సకలలోక శ్రీహరికి ఏమాత్రము భేదము ఉండదు. శ్రీహరిని ప్రసన్నుని చేయు కర్మయే నిజమైన కర్మ అనియు ఒక మాట వచ్చింది. శ్రీహరిని ప్రసన్నుని చేయు కర్మ ఏమిటయ్యా? ఈ కర్మకాండలు కావాలి. ఎందుకంటే యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార అంటాడు శ్రీకృష్ణుడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, అక్కడ యజ్ఞం అంటే ఈ పశువుల్ని బలిస్తూ ఇలా కూర్చుంటూ క్రతువులు చేయండి అని కాదు. యజనము పరేషార్థం యజ్జీవతి సజీవతి, సమత్వం చేస్తూ అందరిలో సమానంగా ఈశ్వరుణ్ణి చూస్తూ, ఈశ్వరుల్లో అందరినీ చూస్తూ సేవాతత్పరులై ఉండడం అన్నది ఈశ్వరుడికి చాలా ఇష్టమైన కర్మ. దానిని మించిన యజ్ఞం లేదు, యాగము లేదు, క్రతువు లేదు. అందుకే ఇవన్నీ పక్కన పెట్టి
వాస్తవమునకు శ్రీహరిని ప్రసన్నుని చేయు కర్మయే నిజమైన కర్మ అనియు భగవంతుని యందు చిత్తమును నిల్చున్నట్లు చేయు విద్యయే నిజమైన విద్య అన్నాడు. నారదోవాచ ప్రశ్న ఏవం హి సంక్షిన్నో భవతః పురుషర్షభ అత్ర మే వదతో గుహ్యం నిశామయ సునిశ్చితం క్షుద్రం చరం సుమనసాం శరణే మిథిత్వా రక్తం షడం హ్రీగణసామసులుబ్ధకర్ణం అగ్రే వృకానసుతృపో విగణయ్య యాంతం పృష్ఠే మృగం మృగయ లుబ్ధకవానభిన్నం. ఇక నారదుడు ఎలా అన్నాడయ్యా అంటే, ఓ ప్రాచీన బర్హి పురుషశ్రేష్ఠ, నేను ఇంతవరకు నువ్వు తెలిపినదంతయు నీవు అడిగిన ప్రశ్నకు సమాధానమే. ఇప్పుడు చక్కగా నిశ్చయింపబడిన అతి గోప్యమైన విషయాన్ని తెలుపుతానన్నాడు. సావధానంగా విను. ఒక హరిణము పుష్పవాటికి యందు తన తోడి ఆడు జింకతో గూడి పారవశ్యంతో మసులుకొనుచుండును. అది లేత లేత గడ్డి పలకలను మెయ్యుచుండును. మధురమైన తుమ్మెదల ఝుంకారము దాని చెవులకు ఇంపుగా వినబడుచుండును. ఇతర జీవులను చంపి తినుచుండునట్టి తోడేళ్ల గుంపు దాని ఎదుట నిలుచుండియుండును. దాని వెనుక భాగమున ఉండి ఒక కిరాతుడు దానిని వేటాడుటకై బాణమును ఎక్కుపెట్టుచుండును. కానీ హరిణము తన పారవశ్యములో వీటిలో దేనిని గమనింపకుండును. అనగా అది ఇరువైపుల నుండి మృత్యుముఖమునందు నిలిచియుండెను. కానీ ఆ హరిణమునకు ఇదేదియు నువ్వు పట్టకుండెను. ఈ హరిణము యొక్క గతి ఎట్లున్నదో నీ గతి కూడా అలాగే ఉంది. దీనిని కూర్చిన నిజము నీలో నీవే అన్వేషించుము. అర్థం ఏమిటో అంటే, సుమనః సమధర్మణాం స్త్రీణాం శరణ ఆశ్రమే పుష్పమధుగంధవక్షుద్రతమం కామ్యకర్మ విపాకజం కామసుఖలవం దైవ్య ఉపస్థ్యాది విచిన్వంతం మిథునీభూయ తదభినివేశిత మనసం షడంఘ్రిగణసామ గీతవత్ అతి మనోహర వనితాది జనాలాపేష్వతితరామతి ప్రలోభిత కర్ణం అగ్రే వృకయూధవదాత్మన ఆయుర్హరత అహోరాత్రాం తాన్ కాలలవ నిశేషాన విగణయ్య గృహేషు విహరంతం పృష్ఠత ఏవ పరోక్షం అనుప్రవృత్తో లుబ్ధకృతాం తోంతఃశరణే ఝరేణ యమిహ పరా విద్యతి తమిమాత్మానమహో రాజన్ భిన్న హృదయం ద్రష్టుమర్హసీతి. అంతరార్థం ఏమిటంటే, ఓ రాజా, ఒకసారి ఈ హరిణం యొక్క దీనదశను గూర్చి విచారించు. ఈ మృతప్రాయమైన హరిణము నీవే అనుకుని నీ స్థితిని గూర్చి విచారించు. పుష్పముల వలెనున్న ఈ స్త్రీలు చూచుటకు కేవలం ఆకర్షణీయంగా ఉంటారు. వీరు ఉన్నట్టు ఈ ప్రదేశమే పుష్పవాటిక. ఆ పుష్పముల మకరందమును గ్రోలుచు పరిమళమును ఆఘ్రాణించుచు ఆ జింక పార్వశ్యములో మునిగిపోవును. అలాగే నీవు జిహ్వను జననేంద్రియమును తృప్తిపరచునట్టి భోజనము స్త్రీసంగము మొదలగు తుచ్చ భోగ్య పదార్థములకై ఉవ్విళ్ళూర్చుంటావు. స్త్రీ పరివృతుడైన నీ యొక్క మనస్సు వాటియందే లగ్నమైన ఆ క్షణిక సుఖములయందే ఆసక్తమై ఉన్నది. స్త్రీపుత్రాదుల మధుర భాషణములు తుమ్మెదల ఝుంకారముల వలనే నీ చెవులకు ఇంపుగొల్పుచుండును. నీవు దానిని వినుటయందే ఆసక్తుడవై ఉండువు. నీ ఎదుట తోడేళ్ల గుంపు వలె కాలు నీ యంచలైన రాత్రింబగళ్ళు నీ ఆయువును హరించుచుండును. కానీ నీవు ఆయువు హరించిపోవచ్చున్న విషయముపై ధ్యాసయుంచక గార్హస్థ్య సుఖములయందే మునిగియుందువు. నీ వెనుక కనబడకుండా మృత్యుదేవతయును కిరాతుడు నిన్ను చంపుటకై బాణమును ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు. సత్వం విచక్ష్య మృగచేష్టితమాత్మనోంతః చిత్తం నియక్ష హృది కర్ణధునీం చ చిత్తే జహ్యంగనాశ్రమమసత్తమయూధగాధం ప్రీణీహంస శరణం విరమక్రమేణ. ఈ విధంగా నీవు ఆ మృగము యొక్క స్థితిని ఒకసారి ఊహించుకొని నీ చిత్తాన్ని నిగ్రహించుకోవయ్యా. నది వలె ప్రవహించునట్టి శ్రవణేంద్రియాది బాహ్యవృత్తులను చిత్తమునందు నెలకొల్పి దానిని అంతర్ముఖముగా వింపు. కాముకులైన పురుషుల చర్చలకు దూరముగా నుండి గృహస్థాశ్రమ బాధ్యతలను విడిచి పరమహంసలకు ఆశ్రయుడైన శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకొనుము. అప్పుడు నీవు క్రమంగా సకల విషయముల ఎడ విరక్తుడు అవుతావు. రాజోవాచ శృతమన్వీక్షితం బ్రహ్మన్ భగవాన్ యదభాషత నైతజ్ఞానంత్యుపాధ్యాయాః కిం న బ్రూయుర్విదుర్యది సంశయోత్ర తుమే విప్ర సంక్షిన్నస్తత్కృతో మహాన్ ఋషయోపి ముహ్యంతి యత్ర నేంద్రియవృత్తయః కర్మాణ్యారభతే యేన పుమానిహ విహాయతం అముత్నాన్యేన దేహేన జుష్టాని సయదశ్నుతే ఇతి వేదవిదాం వాదశ్రూయతే తత్ర తత్ర కర్మ యత్ క్రియతే ప్రోక్తం పరోక్షం న ప్రకాశతే. ప్రాచీన బర్హి అన్నాడు, నారద మహర్షి,
పూజ్యుడవైన నీవు దయతో ఉపదేశించిన విషయం శ్రద్ధగా విన్నాను. దానిపై మనసు పెట్టి లోతుగా ఆలోచించి తిని కూడా కర్మకాండను గూర్చి పేర్కొనిన ఉపాధ్యాయులు నిశ్చయంగా ఈ విషయం ఎరుగరు. ఒకవేళ వారికి తెలిసి ఉన్నచో దానిని గూర్చి నాకు ఎలా ఉపదేశింపరు? దేవర్షి ఓ నారద, ఆత్మతత్వ విషయంలో ఉపాధ్యాయుల వలన నాలో నెలకొనిన పెను సంశయములు అన్నింటినీ నీవు పూర్తిగా తొలగించేశావు. ఆత్మతత్వ విషయమున మహర్షులు సైతము మోహితులవుతుందురు. ఏలైనా ఈ ఆత్మతత్వ విషయం ఇంద్రియగోచరము కాదు. పురుషుడు ఈ లోకమున స్థూల శరీరముతో కర్మలను ఆచరించును. ఆ శరీరమును త్యజించిన పిమ్మట పరలోకమున మరి ఒక దేహముతో ఈ కర్మఫలమును అనుభవించును అని వేదవాదులు అక్కడక్కడ తెలుపుచుండగా విన్నాను. అది ఎలా సంభవం? ఈ లోకమున కర్మలను చేయునట్టి కర్తజగు స్థూల శరీరము ఇచ్చటనే నష్టమగును గదా. దానితో పాటు అతడు చేసిన కర్మను కూడా మరుక్షణమునని అదృశ్యమగును గదా. ఇక పరలోకమునందు ఫలరూపముగా అవి మరల ఎలా ప్రకటమగును అన్నాడు. మంచి ప్రశ్న. నారదవాచ ఏనైవారభతే కర్మ తేనైవామృతతత్పుమాన్ భుంక్తే వ్యవధానేన లింగేన మనసా స్వయం. నారదుడు అన్నాడు, రాజా, స్థూల శరీరము లింగ శరీరము యొక్క అధీనములో ఉంటుంది. కావున కర్మల యొక్క ఫలములను అనుభవింపవలసిన బాధ్యత దానిపైననే ఉంటుంది. మనఃప్రధానమైన లింగ శరీరము యొక్క సహకారముతోనే మనుష్యుడు కర్మలను ఆచరిస్తాడు. మనఃప్రధానమైన లింగ శరీరము, దాని సహకారంతోనే మనుష్యుడు కర్మలను ఆచరిస్తాడు. మనస్సు వల్లనే కదా మీకు సంకల్పం కలిగేది. కాబట్టి అనుభవించేది లింగ శరీరం. తర్వాత చాలామంది అడుగుతుంటారు, ఈ శరీరం లేనప్పుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడేవో మాకు దండనలు ఉంటాయి అంటే దేని దండిస్తారు? శరీరం లేదు కదా అనుకుంటారు మీరు. లేదండి, లింగ శరీరము అనుభవిస్తున్న అన్నింటినీ. పురుషుడు మరణించిన పిదప కూడా ఈ లింగ శరీరం అతనితో పాటే ఉండును. కనుక పరలోకమునందు అపరోక్ష రూపమున జీవుడు దాని ద్వారా అతని కర్మ ఫలములను అనుభవిస్తాడు. శయానమిమముత్సృజ్య శ్వసంతం పురుషో యథా కర్మాత్మన్యాహితం భుంక్తే త్రాదృశేనేతరేణ వా మమైతే మనసా యజ్జదసావహమితి బ్రువన్ గృహ్ణీయాత్ తత్పుమాన్ రాద్ధం కర్మయేన పునర్భవః యథానుమీయతే చిత్తముభయైరింద్రియే హితైః ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః నానుభూతం క్వచానేన దేహేనాదృష్టమశ్రుతం కదాచిదుపలభ్యేత యద్రూపం యాదృగాత్మని తేనాస్య తాదృశం రాజన్ లింగినో దేహసంభవం శ్రద్ధస్వాననుభూతోర్ధో న మనః ప్రష్టుమర్హతి. మానవుడు నిద్రించు సమయమున ప్రాణముతో ఉన్నప్పటికీ శరీరాభిమానమును త్యజించు. మనఃప్రధానమైన లింగ శరీరము ద్వారా స్వాప్నిక విషయములను అనుభవించును. ఒక మంచి క్యాడ్బరీ చాక్లెట్ తింటున్నట్టు మీకు కల వచ్చింది, తింటున్నారా? కానీ ఆనందం కలుగుతుంది. ఎలాగా? మీ లింగ శరీరం అనుభవిస్తోంది అది. అట్లే మనస్సులోని సంస్కార రూపములైన కర్మఫలములను పరలోకమునందు గాని పశుపక్ష్యాదుల శరీరముల ద్వారా గాని అనుభవించును. జీవుడు మనస్సు ద్వారానే భార్యాపుత్రులను వీరు నావారు అని భావించును. అలాగే ఈ దేహమే నేను అని తలంచును. ఆ భార్యాపుత్రాదుల కొరకై గాని దేహము కొరకై గాని తాను చేసిన పాపపుణ్య కర్మలను మనస్సు తనతో సంబంధమును జోడించుకొనును. అందువలన అతడు మరల జన్మింపవలసియే వచ్చును. కనెక్షన్ అదన్నమాట. జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల చేష్టల వలన వాటి ప్రేరకమైన చిత్తమును ఊహింపవచ్చును. అలాగే చిత్తము యొక్క వేర్వేరు వృత్తుల వలన పూర్వజన్మ కర్మలను కూడా సహేతుకముగా గ్రహింపవచ్చును. ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు. రాజా, లింగదేహాభిమాని అయిన జీవునకు అట్టి అనుభవము పూర్వజన్మలో కలిగినదని నీవు నిశ్చయముగా ఎరుగుము. పూర్వము అనుభవంలోనికి రానటువంటిది మనస్సులో వాసనగా ఎప్పటికీ ఉండదు. చాలా చాలా గొప్ప విషయం ఇది. పూర్వము అనుభవంలోకి రానటువంటిది మనస్సులో వాసనగా ఎప్పటికీ ఉండదు. అనగా ఎప్పుడో ఒకసారి అనుభవించినదే ఇప్పటి మనస్సులో వాసనగా నిలిచి ఉండును. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి భవిష్యతశ్చ భద్రం తే తథైవ న భవిష్యతః. ఎప్పుడో అలా వెళుతుంటే ఈయనెక్కడో చూసామనిపిస్తుంది, ఈ మాట ఎక్కడో విన్నామనిపిస్తుంది.
ఎప్పుడూ అనుభవంలోకి వచ్చిందనిపిస్తూ ఉంటుంది. ఇది నేనే ఆలోచించానా, ఇదేదో కలగా చూశానా, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించండి. అందరికీ వస్తున్న అనుభవంలో. కారణం ఏమిటంటే ఈ మనస్సు అనేది అక్కడికి లింక్ ఏర్పరచుకుని ఉంటుంది. పూర్వం వాసనలో లేనిది ఇప్పుడు వస్తోంది అనుకోవడం పొరపాటు. అక్కడ ఉన్నదే వస్తుంది. మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి భవిష్యతశ్చ భద్రంతే తథైవ న భవిష్యతః. నీకు శుభముగాక ఓ రాజా, మనుష్యుని యొక్క వివిధ వాసనలను బట్టి పూర్వజన్మలో ఇట్టి అనుభవములు కలిగి ఉండవచ్చునని మనస్సు సూచిస్తుంది. భవిష్యత్తులో ప్రాప్తించు జన్మను గూర్చి మనస్సే నిశ్చయించును. అట్లే తత్వవేత్తలకు జన్మరాహిత్యము కూడా మనస్సే నిర్ణయించును. చాలామంది అడుగుతూ ఉంటారు ఒక జాతకం చూసి, ఇక జాతకం అనేది కేవలం ఈ జన్మలో మీరు చెప్పబడేది కాదు. ఒకానొక సమయానికి మీరు జన్మించారు ఫలానా చోట ఫలానా తల్లిదండ్రులకి అని అంటే అది కేవలం ఈ జన్మకి సంబంధించిన విషయం కాదు. 360 డిగ్రీల్లో 120 డిగ్రీలు మీ గత జన్మ అండి. చూసేవాడికి తెలుస్తుంది, చూడగలిగిన వాడికి. 120 డిగ్రీలు ఈ జన్మ, 120 డిగ్రీలు రాబోయే జన్మ. జాగ్రత్తగా డీప్గా లోపలికి తపస్సు ద్వారా ఒక జాతకంలోకి వెళ్ళిపోతే చాలామంది కేవలం అదొక బొమ్మలా కనిపిస్తూ ఉంటుంది, దాంతో ఆడుకుంటూ ఉంటారు కమర్షియల్గా. అది కాదది. జ్యోతిష శాస్త్రానికి ఆత్మవిద్య అని పేరు ఎందుకున్నదయ్యా అంటే చాలా విషయాలన్నీ అనుసరించి ఉపాసన చేసి తత్వరహస్యాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, కాల విభాగం, గ్రహ విభాగం, కాలాన్ని ఈశ్వరుడి అజ్ఞాత స్వరూపంగా ఎంచుకుని కాలం నిర్ణయం చేసుకుంటూ జ్యోతిని, ఆత్మజ్యోతిని దర్శించగలిగే ఒక బ్రహ్మాండమైన విద్య జ్యోతిష శాస్త్రం. దానికి ఆత్మవిద్య అని పేరున్నది. కేవలం జరగబోయేది చెప్పడం కాదు జ్యోతిషం. ఇది ఆత్మోద్ధరణకి సంబంధించిన విద్య అని చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే ఎటువంటి మృత్యువుని ఎదుర్కొంటాం మేము అడిగేవాళ్ళు ఉన్నారు. చెప్పచ్చు ఆ సబ్జెక్టు తర్వాత. కానీ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే గత జన్మ. ఆత్రేయ గారి గొప్ప పాట ఉంది, గత జన్మ శృతి చేసుకున్నది అది ఈ జన్మ సంగీతమైనది, వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదం అంటే. పూర్తి వేదాంత శాస్త్రం. గత జన్మ శృతి చేసుకున్నదిట, అది ఈ జన్మలో సంగీతంగా వచ్చేసింది. కొంతమంది స్వతహాగా చక్కగా పాడగలరు, స్వతహాగా చక్కగా వాయించగలరు. కొంతమంది ఏ గురువు దగ్గరికి వెళ్లకుండా కొన్ని చెప్పేస్తూ ఉంటారు, చక్కగా చదువుకోగలుగుతారు, అధ్యయనం చేసుకోగలుగుతారు. కొంతమందికి ఈ జన్మలో ఎంత కష్టపడ్డా మామూలు విషయం కూడా అర్థం కాదు. టాలెంట్ అంటే ఏమిటి అంటే ఆటోమేటిక్గా సహజంగా నీ చేతికి వచ్చేదాన్ని టాలెంట్ అంటాం. కొంతమంది అంటారు కింద జన్మలో చదివేశారండి మీరు, అలా పక్కన పెట్టినవన్నీ. ముఖ్యంగా ఏమిటయ్యా అంటే భవిష్యత్తులో ప్రాప్తించు జన్మను గూర్చి మనస్సే నిశ్చయిస్తుంది. అట్లే తత్వవేత్తలకు జన్మరాహిత్యం కూడా మనస్సే నిర్ణయించును. అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్ మనసి దృశ్యతే యథా తథాను మంతవ్యం దేశకాల క్రియాశ్రయం సర్వే క్రమానురోధేన మనసి ఇంద్రియగోచరాః ఆయాంతి వర్గశో యాంతి సర్వే సమనసో జనాః. ఎన్నడూ చూడని వినని విషయములు స్వప్నంలో గోచరమవుతూ ఉంటాయి. అవి దేశ కాల క్రియలకు సంబంధించినవై ఉంటాయి. ఉదాహరణకు పర్వత శిఖరముపై సముద్రము ఉండుట, పగలు చుక్కలు కనబడుట, తన తల ఖండింపబడినట్లు చూచుట మొదలగునవి నిద్రాదోషము వలన ఇటువంటి దృశ్యములు గోచరించునని తెలియవలెను. ఇంద్రియములచే అనుభవింపదగిన పదార్థములే భోగరూపంలో పదే పదే మనస్సును మెదలుచుండును. ఆ భోగ్య వస్తువు అనుభవంలోకి వచ్చిన తరువాత అవి మరల మనస్సులోనికి రావు. సత్వైకనిష్ఠే మనసి భగవత్పార్శ్వవర్తిని తమశ్చంద్రమసి వేదము పరజ్యావభాసతే నాహం మమేతి భావోయం పురుషే వ్యవధీయతే యావత్ బుద్ధిమనోక్షాత్రగుణవ్యూహో హ్యనాదిమాన్.
సుప్తిమూర్ఛోపతాపేషు ప్రాణాయన విఘాతతః నేహతేహమితి జ్ఞానం మృత్యు ప్రజ్వారయోరపి. ఇంద్రియానుభవములకు అనువుగాని వస్తువులు ఏవి ఉండవు. ఏలైన అన్ని జీవులు మనస్సును కలిగి ఉండుటయే ఇందుకు కారణము. మనస్సు భగవద్ధ్యానపరమై ఉన్నప్పుడు సత్వగుణ ప్రధానమే నిర్మలముగా ఉండును. కానీ గ్రహణ సమయమున నిండు చంద్రుని ఛాయ కప్పివేసినట్లు నిర్మలమైన మనస్సు అప్పుడప్పుడు దేహాత్మాభిమానములకు లోనై అజ్ఞానముచే ఆవరింపబడుచుండును రాజా. సత్వరజస్తమో గుణములు బుద్ధి మనస్సు ఇంద్రియములు శబ్దాది విషయములతో కలిసి ఉన్నంత వరకు అనాది అయిన ఈ లింగదేహము ఉండనే ఉండును. అంతవరకును జీవుని యందు ఈ స్థూలదేహము పట్ల నేను నాది అనడి భావము తొలగిపోదు. గాఢ నిద్ర, మూర్ఛ, అత్యంత దుఃఖము, మృత్యువు, తీవ్రమైన జ్వరము మొదలగు సమయముల యందు ఇంద్రియములు వ్యాకులపాటునకు లోనగుటచే నేను నాది అను భావము స్పష్టంగా ప్రతీతము కాదు. కానీ ఆ సమయమునందు కూడా మనస్సునందలి అభిమానము తొలగిపోదు. చూశారు కదా మీరు చాలామందిని, చివరి దశలో ఉన్నా కూడా అలా పడుకుని ఎవరినో తిడుతూనే ఉంటారు. ఎవడో వీడిని ఏడిపించాడని వీడు బాధపడుతూనే ఉంటాడు. అరే వాడి సంగతి చూడు అంటూ ఉంటాడు. అంటే ఆ పగలు చూసింది రాత్రి మర్చిపోవడం ఉండదు, పగలు పెంచుకుంటూనే ఉంటారు. ప్రతిహాభిమానం అంటే గర్భే బాలేప్య పౌష్కల్యాదేకాదశ విధం తథా లింగన్న దృశ్యతే యూన కుహ్వాం చంద్రమసో యథా అధ్యేయ విద్యమానేపి సంస్కృతిర్న నివర్తతే జాయతో విషయానస్య స్వప్నే నర్ధాగమో యథా ఏవం పంచవిధం లింగం త్రివృత్ షోడశ విస్తృతం ఏష చేతనయా యుక్తో జీవ ఇత్యభిధీయతే అనేన పురుషో దేహానుపాదత్తే విముంచతి హర్షం శోకం భయం దుఃఖం సుఖం చానేన విందతి. అమావాస్య రాత్రి యందు చంద్రుడు ఉన్నప్పటికీ కనబడడు. చంద్రుడు కనబడిన అమావాస్యను సినివాలి అంటూ ఉంటారు. చంద్రుడు కనబడని అమావాస్యను కుహువు అంటారు. ఇది ఒక మార్గం ఉందిలేండి ఉపాసన క్రమంలో, ఆ విషయం ఇక్కడ ఉంటుంది. అట్లే యౌవన దశ యందు 11 ఇంద్రియములతో ప్రతీతమగు లింగ శరీరము గర్భమునందు ఉన్నప్పుడును బాల్య దశ యందును పూర్తిగా వికసించకపోవుటచి అది ప్రతీతము కాదు. స్వప్నమునందు శబ్దాది విషయం లేకున్నను మానవునకు మెలకువచ్చినంత వరకును స్వప్నమునందలి అనర్థములు నివృత్తములు కావు. అలాగే వాస్తవంగా దృశ్యమాన జగత్తు లేకున్నను అజ్ఞాన కారణముగా వాటిని చింతన చేయుచుండొచ్చే నిత్యం భావించుచుండుటచే ఆత్మజ్ఞానము కలుగునంత వరకును జనన మరణ రూప సంసార చక్రము నుండి ముక్తి లభింపదు. సూక్ష్మభూతములతో నిర్మితమై 14 తత్వములచే వికసితమై త్రిగుణములతో కూడినదే లింగ శరీరం. ఇది చేతనాశక్తి యుక్తమైనప్పుడు జీవుడు అని వ్యవహరింపబడును. ఈ లింగ శరీరము ద్వారా జీవుడు వేర్వేరు దేహములను గ్రహించును, త్యజించును. దీని వలననే జీవునకు హర్షశోకములు, భయము, సుఖదుఖములు మొదలగునవి అనుభవంలోనికి వచ్చుచుండును. యథా తృణజలూకేయం నాపయాత్యపయాతి చ నచేంద్రియమాణోపి ప్రాగ్దేహాభిమతం జనః యావదన్యం న విందేత వ్యవధానేన కర్మణాం మన ఏవ మనుష్యేంద్రభూతానాం భవభావనం యదాక్షైశ్చరితాన్ ధ్యాయన్ కర్మాణ్యాచినుతే సకృతు సతి కర్మణ్య విద్యాయాం బంధః కర్మణ్యనాత్మనః అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యంస్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయాయతః. తృణజలూకము అంటే గడ్డి పురుగు మరి ఒక తృణమును పట్టుకున్నంత వరకు అంతకుముందు పట్టుకుని ఉన్న తృణమును వదలదు. అట్లే జీవుడు మరణకాలము ఆసన్నమైనప్పుడు కూడా మరి ఒక దేహమును ప్రవేశించినంత వరకును పూర్వదేహమునందుల అభిమానమును వీడడు. ఓ రాజా, మనస్సు ప్రధానమైన లింగ శరీరమే జీవుని జన్మ పరంపరకు కారణము అగును. అండర్లైన్. మనస్సు ప్రధానమైన లింగ శరీరమే జీవుని జన్మ పరంపరకు కారణమవుతూ ఉంటుంది. జీవుడు ఇంద్రియములను సంతృప్తిపరచుటకు కారణములైన భోగములను గూర్చి చింతించుచు పదే పదే వాటి కొరకే కర్మల యందు ప్రవృత్తుడవుతూ ఉంటాడు. అట్లు కర్మ ప్రవృత్తుడవుతుండట వలన అతడు అజ్ఞానవశమున ఆ దేహమునకు సంబంధించిన కర్మల యందే బద్ధుడవుతాడు. అందువలన కర్మబంధముల నుండి విముక్తి కలుగుటకు సమస్త విశ్వమును భగవద్రూపముగా భావించి త్రికరణ శుద్ధిగా శ్రీహరినే భజింపుము.
ఆ పరమాత్మ వలననే విశ్వము యొక్క సృష్టి స్థితి లయములు జరుగుచుండును. మైత్రేయ ఉవాచ. భాగవత ముఖ్యో భగవాన్ నారదో హంసయోర్గతిం ప్రదర్శ్య హ్యముమామంత్య సిద్ధలోకం తతో గమత్. ఓ విదురా, భాగవత శిరోమణియకు నారద మహర్షి ప్రాచీన బర్హి మహారాజునకు జీవేశ్వరుల స్వరూపమును గూర్చి విశదపరిచాడు. అనంతరం ఆ రాజును వీడ్కొని నారదుడు సిద్ధలోకమునకు వెళ్ళిపోయాడు. ప్రాచీన బర్హి రాజర్షి ప్రజా సర్గాభిరక్షణే ఆదిశ్య పుత్రానగమత్తపసే కపిలాశ్రమం తత్రైకాగ్రమనా వీరో గోవింద చరణాంబుజం విముక్త సంగోనుభజన్ భక్త్యా తత్సామ్యతామగాత్. ఏతదధ్యాత్మపారోక్ష్యం గీతం దేవర్షిణా నఘ యశ్రావయేజ్జశృణుయాత్స లింగేన విముచ్యతే. ఏతన్ముకుంద యశసా భువనం పునాదం దేవర్ష్యవర్యముఖ నిస్సృతమాత్మశౌచం యకీర్త్యమానమధిగచ్చతి పారమేష్ఠ్యం నాస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్తబంధ. రాజర్షియకు ప్రాచీన బర్హియు ప్రజాపాలన భారమును తన పుత్రులకు అప్పగించి తపస్సాధనకై కపిలాశ్రమానికి వెళ్ళాడు. మహావీరుడైన ప్రాచీన బర్హి మహారాజు సమస్త విషయములందు ఆసక్తిని వీడి ఏకాగ్రమనస్కుడై భక్తిపూర్వకముగా శ్రీమన్నారాయణుని పాదారవిందములనే ధ్యానించు సారూప్యమోక్షమును పొందాడు. పుణ్యపురుషుడవైన విదురా, దేవర్షి అయిన నారదుడు పరోక్షముగా తెలిపిన ఈ ఆత్మజ్ఞానమును విన్నవారు వినిపించిన వారు లింగ శరీర బంధముల నుండి విముక్తులవుతారు, అనగా విదేహముక్తిని పొందుతారు. దేవర్షియగు నారద మహాత్ముని ముఖారవిందము నుండి జారువారిన ఈ ఆత్మజ్ఞానము శ్రీహరి యశో వైభవములను కీర్తించుచుండుటచే అది ముల్లోకములను పవిత్రమనర్చును. అంతేగాక అది అంతఃకరణ శుద్ధిని కలిగించి సర్వోత్కృష్ట ఫలప్రదమైన పరమపదమును ప్రాప్తింపజేయును. దీనిని విన్నవాడు సమస్త బంధముల నుండి విముక్తుడై జనన మరణ చక్రమునందు పరిభ్రమింపడు. అధ్యాత్మ పారోక్షమిదం మయాధిగతమద్భుతం అధ్యాత్మపారోక్షమిదం మయాధిగతమద్భుతం ఏవం స్త్రియాశ్రమ పుంసచ్చిన్నో ముత్ర చ సంశయః. విదురా, గృహస్థాశ్రమి అయిన పురంజనుని వృత్తాంతము ద్వారా పరోక్షముగా తెలిపిన ఈ ఆత్మజ్ఞానము ఆశ్చర్యకరమైనది. ఇది నాకు గురువు కృపవలన లభించినది. వివేకము గల జీవుడు దీని తాత్పర్యమును బాగుగా అవగతము చేసుకున్నచో అతడు దేహాభిమానము నుండి నివృత్తుడవుతాడు. అంతేకాదు, దీని వలన జీవుడు తన కర్మ ఫలములను పరలోకమునందు ఏ విధంగా అనుభవించును అను సంశయం కూడా తొలగిపోతుంది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే 39 మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.